లింగమానంద్ గారే నాకు బినామీ అయితే ఎలక్షన్ గెలవంగానే మొన్న అంటే కుల రవీంద్ర కూడా బినామీ అయినా లింగమానంద్ అంతేగా గోపీచంద్ గారి భాష బట్టి లింగమానంద్ వాళ్ళ అమ్మగారు శిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు. అంతకు మించి నాకు ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా? మరి ఇదేంటి కాదు. 2014లో ఫోటో దొరకలే నాకు. 2014లో మంత్రి బంగ్లాకి వెళ్ళి లింగమానంద్ గారు కుల రవీంద్ర గారితో కలిసి తిరిగారు కదా. ఎక్కడ బందర్ రోడ్లో బంగ్లా ఉండేది కదా తమరిదే. కుల రవీంద్ర గారు గోపీచంద్ గారితో మాట్లాడిచ్చారు. మీరేం మాట్లాడిచ్చారు, రాసిచ్చారు నాకు తెలుసు. ఎందుకంటే అధికారం అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ లేటు వయసులో కూడా పాపం మాటలు మాట్లాడుతున్నాడు గోపీచంద్ గారు. మరి అప్పుడు నీకు బినామీనా? ఇది లింగమానంద్ గారు కుల రవీంద్ర గారు పక్కన అంటే కొత్తగా బినామీ. ఇది ఎప్పుడు గెలవంగానే 2024 జూన్లో. ఇది మన 2025 జనవరి 1 జనవరి 1కి ఇదెవరు? కుల రవీంద్ర బినామీగా. అంటే లింగమానంద్ ఎంతమందికి బినామీ ఉంటాడు? కుల రవీంద్రకి బినామీ, నాకు బినామీనా? చెప్తున్నాను. వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్గా పోటీ చేస్తాం నేనేనాడు ఎలక్షన్కి కూడా చందా తీసుకోవాలి ఆయన దగ్గర. ఎలక్షన్కి కూడా నేనేనాడు చందా తీసుకోవాలా. అలాగని మీ పార్టీ తరఫున బ్యాందీ షాపులో వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడన్నా పిలవటం, ఎవరి మీద కేసులు రాయించడం మీకులాగా ఏమన్నా ఉన్నాయా? మరి ఈ 500 గజాలు గురించి అంటే నా భార్య పేరు మీద 500 గజాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు కదా. అదేది ఎలక్షన్ అఫిడవిట్, అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలక్షన్ అఫిడవిట్. ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అఫిడవిట్. పేర్ని కృష్ణమూర్తి నా కొడుకు పోటీ చేసిన అఫిడవిట్. మా అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం నా పేరున్న ఆస్తులు కానీ, మా వ్యాపారాలు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, లావాదేవీలు కానీ మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేసాం. ఏంటి దాపరకం ఎక్కడుంది? రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంటు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదయ్యా చూడు శ్యామ్, చూడ సుధా గారిది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొన్నటిది లాస్ట్ ఇయర్ది. మరి దీంట్లో ఉంది కదా 250 ఇదిగో మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఉందిగా ఆస్తి కొనుక్కున్నామని. ఎంత పెట్టి కొనుక్కున్నాం? గజం 11,500 రూపాయలు. గజం 11,500 రూపాయల చొప్పున 57,50,000 రూపాయలని లింగం రామణమూర్తి గారికి మనీ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మాంగారు కూడా 57,50,000 పెట్టి ఆయన కూడా చేసుకున్నాడు. ఎలా ఎందుకు చేసుకున్నారు, ఎట్లా చేసుకుంటే అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లింకులు ఉన్నాయి. ఆ లింకులు కూడా మీకు తెలుసు, చెప్తా, దానికి కూడా వస్తా. రైల్వే స్టేషన్ ఎదురుకుండా పట్టపు రామచంద్రరావు గారికి ఒక స్థలం ఉంటే ప్రస్తుత రైల్వే స్టేషన్ ఎదురుకుండా దాన్ని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఆయన ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, నాకెందుకు అది అని చెప్పంటే అప్పుడు పలానా సైట్ అమ్ముతారంటే చాలా చోట్ల ఎక్కడెక్కడ అంటే అమ్మటాకి ఎక్కడ ఉన్నాయి కంటే బైపాస్ రోడ్డు బాగానే ఉంటుంది కదా అని చెప్పి బైపాస్ రోడ్లో అప్పుడు వీళ్ళు అమ్ముతారంటే ఒక 1000 గజాలంటే 1000 గజాలు కొనుక్కున్నాం. గజం 11,500 చొప్పున 2022లో. కానీ అంతకన్నా తక్కువ కొందా పనేది ఉన్నా. బైపాస్ రోడ్లో 2022లో ఎంత ఉంది? ఆంధ్రజ్యోతి విలేకర్ గారి ఇంటి ముందే కదా అది. ఎంత ఉందో ఇవాళ ఎంత ఉంది?
అంతే ఉంది కదా. అంటే చెప్తున్నా, సాక్ష్యం చెప్తున్నాను నేను. మీ శీలం పాడు చేయాలి, మీరేదో చేశారు లేదా మీరు దొంగతనాలు చేశారని కాదు. ధర్మం మాట్లాడటానికి ఎవరైతే ఉంది, ఆంధ్రజ్యోతి అయితే ఉంది, టీవీ5 అయితే ఉంది, ఎవరైతే ఉంది. నేను అది వినండి ఒక్క మాట. ఏది ఇతని పేరు, వీళ్ళ పేరు మీద ఆస్తులు ఎందుకు ఉంచుకుంటామే బినామీ అయితే? చెప్పండి. మీరు చెప్పిన గోపిచంద్ కానీ జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు ఇట్లాంటి వ్యాపారస్తుల పేరు మీద బినామీ పెట్టుకుని బతుకుతామా? చెప్పండి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో తిరిగే వ్యాపారస్తులతో ఏం చేస్తారు? ఆస్తులు బినామీగా పెట్టుకుంటారా? బినామీ అంటే ఏంటి? సత్యదాకా మనతో ఉంటారనే కదా. క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి, నా భార్య ఒక 57 లక్షలు చిల్లర, మా మామగారు ఒక 57 లక్షల. ఎక్కడి నుంచి అన్ని లింకులు ఉన్నాయి. ఎందుకు లింకులు ఉన్నాయి ఇవి కూడా చెప్తే అక్కడికి కూడా వస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయ్యే కాదు. పాపం నేను మొన్న ఎలక్షన్లో మా అబ్బాయి ఓడిపోగానే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పడిపోగానే ఆ వివరాలకు వచ్చే ముందు అసలు దీని నేపథ్యం అసలు నా మీద ఒక్కసారిగా వీళ్ళ దగ్గర 2000 దానికోసం వచ్చాయి. 2024లో నేను ఓడిపోగానే రిజిస్టర్ ఆఫీసులో బాలాజీ అనేటువంటి అనుచరుడు కొల్ రవీంద్రకి, అలాగే దిలీప్ అనేటువంటి గోపీచంద్ర గారికి ఏదో గుండెకాయ ఏదో కాయ అతను ఇద్దరూ కలిసి రిజిస్టర్ ఆఫీసులోంచి నా ఆస్తులు, నా భార్య పేరు మీద నా ఆస్తులు, అలాగే మా అత్తగారు మాంగారు, మా తోడల్లుడు మా వదిన గారు, అలాగే నాతో పాటు తిరిగే 70 మంది, బందర్లో 70 మంది ఆస్తులు మొత్తం డాక్యుమెంట్లు తీసుకున్నారు. తీసుకుంటే వాస్తవమే కదా. మరి నా డాక్యుమెంట్లు మీకు 2024లోనే ఉన్నాయి కదా నా ఆస్తులు మొత్తం. ఇవాళ మాట్లాడుతున్నారు ఎందుకు? 2024లో నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి మీ దగ్గర, తీసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు అంటున్నానంటే, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకుని మొత్తం రిజిస్టర్ ఆఫీస్లో మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని, ఈ 70 మంది డాక్యుమెంట్స్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి, ఈ దిలీప్ అనేవాడు ఫ్లైట్లో వెళ్ళి నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి ఒక ఎంపీతో పిటిషన్ ఇప్పించారు. అలాగే ఇక్కడి నుంచి ఒకళ్ళు వెళ్ళినా అక్కడ ఒక 5-6 కలిసి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్